వెనక్కి పెట్టరా, కెమెరా వెనక్కి పెట్టండి, ఫోన్ వెనక్కి పెట్టండి. తప్పు సార్ ఏం లేదు సార్, ఒక్కోటి సవరణ బిల్లు ఉంది కదా, ఒక్కోటి సవరణ బిల్లుకి 14 అంశాలు అబ్జెక్షనబుల్ ఉన్నాయి. వాటిని జేసీపీలో నుంచి తీర్మని చెప్పారు. బాబు కృష్ణ దేవరాయన కూడా ముస్లింకి అనుకూలంగా ఉన్నాయి. మీ ద్వారా ముఖ్యమంత్రి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ముస్లింలు మనం ఎందుకు సహకరించినామంటే అక్కడ ఉంటేనే చంద్రబాబు నాయుడు గారు సెక్యులర్ నాయకులు కాబట్టి మాకు అండగా ఉంటారని. ఈ 14 అబ్జెక్షనబుల్ ఉన్న పాయింట్లనైనా తీయించేయండి, లేదా ఒక్కొక్క సవరణ బిల్లునైనా వ్యతిరేకించారు. తీయలేదు, అసలు అపోజిషన్ లీడర్లకు మాట్లాడాలి కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇచ్చేశారు. ఎందుకంటే ఎన్నికలు మీరు అందరు కూడా ఏం చెప్పారు, మేము ఎవరికి ఉన్నా కానీ ముస్లింలకు అండగా ఉంటామన్నారు. ఇప్పుడు సార్ మీకు తెలుసు, నెల్లూరులో మనం అందరం కూడా ముస్లింలు మీ తోడు ఉన్నామనేది. మీరు 90% ముస్లిం, మీరు అది మా నమ్మకం. మీరు చెప్పండి, సీఎం గారి దృష్టిలో తీసుకొచ్చినటువంటి ఈ ఏదైతే వక్ఫ్ బోర్డు సవరణ చట్ట బిల్లు ఉందో దాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ముస్లిం ఐక్యవేదిక ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ వక్ఫ్ బోర్డు సవరణ చట్టం బిల్లు ఒక జేపీసీ కమిటీ కాలయాపన కమిటీతో తీసుకొచ్చి ఇవాళ ముస్లిం సామాజిక వర్గాన్ని సంప్రదించకుండా వారి ఇష్టానుసారంగా జేపీసీ కమిటీ నడుచుకుందిలే కానీ మరి ఏ ఒక్క ముస్లిం సామాజిక వర్గాన్ని సమర్థించకుండా ఇవాళ బిల్లు ప్రవేశపెట్టే విధంగా వ్యవహరించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి తక్షణమే వక్ఫ్ బోర్డు సవరణ చట్ట బిల్లును ఉపసంహరించుకోవాలని చెప్పేసి ముస్లిం ఐక్యవేదిక ద్వారాగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బాజీ, గుంటూరు. మతాల మధ్య వివక్షతను రచ్చలను పెడుతూ అసమర్థ రాజకీయ పాలన చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని రచించాలనేసి ఈరోజు నెల్లూరులో అయితే కలెక్టరేట్ వద్ద వచ్చి మేము మనతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా దీనిని ఆలోచించి ముస్లిం సమాజ పక్షాన నిలబట్టాలని ఆశిస్తున్నాను. లేకపోతే రాబో పంచాయతీ ఎలక్షన్లో వారికి దీని యొక్క ఎఫెక్ట్ అనేది తొందరగా తెలియబోతుందని కూడా నేను హెచ్చరిస్తున్నాను. అస్సలాము అలైకుం.